ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో దశ మహావిద్యలలో రెండవ మహావిద్య అయినటువంటి రెండవ మహాదేవత అయినటువంటి శ్రీ తారాదేవి దేవత గురించి చెప్పబోతున్నాను. దశ మహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి. ఈ దేవత నీలవర్ణంతో ప్రకాశిస్తుంది. ఈ శ్రీ తారాదేవి మాతకు చైత్రమాసం శుక్లపక్ష నవమి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి. శ్రీ తారాదేవి దేవత వాక్కుకి అధిపతి, అధిదేవత. ఈ తారాదేవి మాతను నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. శ్రీ తారాదేవి సాధన అత్యంత శక్తివంతమైనది. తారాదేవి సాధన చేయడం వల్ల శత్రునాశనం మరియు దివ్య జ్ఞానం, ఇంకా వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్ట నివారణ ఇవన్నీ సాధకుడికి లభిస్తాయి. శ్రీ తారాదేవి మాత గురించి చెప్పాలంటే శ్రీ తారాదేవి మాతను నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. ఈమె జ్ఞానం, వాక్కు మరియు తంత్ర విద్యలకు అధిదేవత. నీలవర్ణంలో త్రిశూలధారిణిగా దర్శనమిచ్చే తారాదేవిని ఆరాధించడం వల్ల శత్రునాశనం, వాక్సిద్ధి, అపార జ్ఞానం మరియు మోక్షం కలుగుతాయి. తారారూపం ఉగ్రమైనది మరియు కాల పరిణామాన్ని సూచిస్తుంది. శ్రీ తారాదేవి సాధన చేయాలంటే గురువు తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే తారాదేవి సాధన అత్యంత శక్తివంతమైనది. కాబట్టి గురువు గారి మార్గదర్శకత్వంలోనే దీక్ష తీసుకోవాలి. తారాదేవి సాధన చేయాలనుకుంటే సాధకుడు బ్రహ్మచర్యం, ఆహార నియమాలు పాటిస్తూ పవిత్రతను కాపాడుకోవాలి. సాధన సాధారణంగా రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున అనగా బ్రహ్మముహూర్తంలో చేసే సాధన శ్రేష్టమైనది. ఇక మంత్ర విషయానికి వస్తే మంత్రం ఓం హ్రీం స్త్రీం హుం ఫట్ అనేది ప్రధాన తారమంత్రంగా చెబుతారు. పూజ చేసే విధానం నీలవర్ణ చిత్రపటం లేదా యంత్రాన్ని స్థాపించి నీలిరంగు పుష్పాలతో ధూపదీపాలతో పూజించాలి. సాధన స్థలం ఏకాంత ప్రదేశము లేదా తంత్ర సాధనలకు అనువైన ప్రదేశం మంచిది. శ్రీ తారాదేవి ఉపాసన ద్వారా వాక్శక్తి పెరగడమే కాకుండా సమస్త శత్రు భయాలు తొలగిపోతాయని నమ్ముతారు. సరైన క్రమంలో సాధన చేస్తే అష్టసిద్ధులు కూడా లభిస్తాయని తాంత్రిక గ్రంథాలు చెబుతున్నాయి. శుభం భూయాత్.